హలో బీసీ, హలో బీసీ, పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే, పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఆగస్టు 18, 19వ తారీఖు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అన్ని జిల్లాల నుంచి, మండలాల నుంచి, నియోజకవర్గాల నుంచి, గ్రామాల నుంచి పిలుపునివ్వడం జరిగింది. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షతన ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను, ప్రధాన మంత్రులను కలిసి మరి రిప్రజెంటేషన్ ఇచ్చి రాజ్యాధికార దిశగా ఏ పార్టీలో ఉన్నటువంటి బీసీలారా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఎంఎల్, డెమోక్రసీ, అదేవిధంగా శివసేన అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలకు పిలుపునిస్తున్నాం. రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, రాజ్యాధికార దిశగా నడవడానికి, కేంద్రంపై ఒత్తిడి తేవడానికి బీసీల బిడ్డ, మన బిడ్డ నరేంద్ర మోడీ ఉన్న నాయకత్వంలోనే బీసీలకు ఈరోజు కులగణన చేపట్టడానికి పెద్ద పీట వేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున 19వ తారీఖు వేలాది మందితో తల్లి రావడానికి ఆర్ కృష్ణ నేతృత్వంలో పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. రాజ్యాధికార దిశగా ప్రయాణించినప్పుడే మనం అధికారం చేజిక్కించుకోగలం తప్ప పార్టీలకు అతీతంగా, పార్టీలకు తొత్తులుగా ఉండి, పార్టీలలో కాళ్లకు చేతులకు బేడీలేసి, పార్టీల గీత గీసి, పార్టీ మాటలు గీటి దాటకుండా మరి బీసీలను తొక్కివేసే పరిస్థితి ఎదురవుతున్న తరుణంలో ప్రతి బిడ్డ, బీసీ బిడ్డ మేలుకొని రాజ్యాధికారమే లక్ష్యంగా ఏ పార్టీలో ఉన్నా కానీ మన బీసీ వాయిస్ కోసం, బీసీ సమస్యల కోసం పోరాడడానికి సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. జై బీసీ, జై ఆర్ కృష్ణ, టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం, టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం. సాధిస్తాం బీసీల రాజ్యాధికారం.